ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం సొదొమ గొమొర్రా పట్టణం యొక్క రాజుల యొక్క ఆస్తులు కూడా, బంగారము కూడా, వారి స్త్రీలను కూడా తీసుకొచ్చి అప్పగించాడు. ఆ రాజులు అంటున్నారు అబ్రహాముతో, ఇదిగో నీకు ఏం కావాలో తీసుకో, నీకు ఎంత స్థలం కావాలో తీసుకో అని అంటే ఆయన అన్నాడు, నీ దగ్గర నుంచి నూలు పోగైనా నాకు అవసరము. ఎందుకనంటే నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా దేవుడు నన్ను దీవించినాడు, నా దేవుడు నన్ను అనేక మేలును కలగజేస్తున్నాడు. నీ దగ్గరికి తీసుకొని నేను ధనవంతుల్ని, నేను ఇవ్వటం వల్ల ధనవంతుని నువ్వు చెప్పడానికి అధికారం లేకుండా నేను ఉండాలనుకుంటున్నాను. నువ్వు ఇస్తే నేను ధనవంతుని కాల, నేను కటిక పేద స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిలో నుంచి నన్ను దేవుడు ఐశ్వర్యవంతుడిగా, ధనవంతుడిగా చేశాడు. ఆ దేవునికి పేరట నేను నీకు చెప్తున్న వాడినంటే, నూలు పోగని నాకు అవసరం లేదు, ఏ స్థలము నాకు అవసరం లేదు, ఏ బంగారం నాకు అవసరం లేదు. ఈ జయము పొందుకున్న తర్వాత ఏకంగా ప్రధాన యాజకుడైనటువంటి మెల్కీసెదెకు అబ్రహాము దగ్గరికి వచ్చినట్టుగా, మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చాను. యాక్చువల్గా ఈ రొట్టె ద్రాక్షరసం ఎక్కడ కనబడుతుంది? మనకి క్రొత్త నిబంధనలో కనబడుతుంది. కానీ ఈ రోజున పాత నిబంధన గ్రంథములో మొట్టమొదటి కాలములోని ఆ రొట్టెయు ఆ ద్రాక్షరసమును నీకు, నాకు, మనకు కనబడుతున్నట్టుగా చూస్తున్నాం. ప్రపంచపు ఆదిలోనే దేవుడు వాటిని నెరవేరుస్తున్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తున్నాం. ఎవరంటినా షాలేము రాజైన ప్రధాన యాజకుడే. ఆ ప్రధాన యాజకుడు నా ప్రభువే, నా తండ్రి దేవుడి కుడిపార్శ్వను కూర్చొని ఉన్నటువంటి నా ప్రభువే ప్రధాన యాజకుడు. ఆయన దిగి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నాడండి? అబ్రహాముతో మాట్లాడుతున్నాడు.